శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు శుక్లపక్షం బుధవారం 8 జనవరి 2025 నవమి మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు, అశ్విని నక్షత్రం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 3 గంటల 2 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో అర్చన జరిపించండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: అయిన వాళ్లతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా నూతన అవకాశాలను అందుకుంటారు. వృషభ రాశి: మానసిక ప్రశాంతత కోసం సంగీతం, నాట్యం పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. మిథున రాశి: నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కర్కాటక రాశి: చదువుల నిమిత్తం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. కొంతమందితో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త వహించండి. సింహరాశి: ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన పెట్టుబడుల విషయాలలో అప్రమత్తంగా ఉండండి. కన్యా రాశి: వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని నూతన ఆలోచనలు కలుగుతాయి. తులారాశి: వివాహాల పట్ల వివాహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చక్కగా చేయగలుగుతారు. సంతానానికి సంబంధించి పురోగతిలో ఉంటాయి. వృశ్చిక రాశి: వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పుల్ని అందుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలలో కదలిక వస్తుంది. ధనస్సు రాశి: పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు తరచుగా చేస్తారు. మకర రాశి: ఆకస్మిక ధనలాభం. నూతన ప్రయాణాలలో నూతన స్నేహాలు ఏర్పడతాయి. కుంభరాశి: ఆకస్మిక ధనలాభం. సంతానానికి సంబంధించి అవకాశాలను వాళ్ళు అందుకోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మీనరాశి: నూతన వస్తువులను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన అంశాలు ముడిపడతాయి.